అండ్ శివగారు, ఇప్పుడు ట్యాంక్ బండ్ అంటే ఆషామాషి కాదు. చాలా లోతుంటది. లోపలంతా ఎక్కడెక్కడొచ్చే డ్రైనేజ్ అంతా లోపలే అవును సార్. ఉంటదనమాట. ఇక్కడ లోపలికెళ్ళినప్పుడు ఎలా ఉంటది పరిస్థితి? సార్ మినిమమ్ ఒక 10 అడుగుల వరకు మామూలుగా నీళ్ళు ఉంటాయి సార్. హ్మ్. ఎండాకాలంలో ఎర్రగుంటాయి. హ్మ్. ఎండాకాలంలోనే ఆ 10 ఫీట్లు దాటిన తర్వాత ఒక లైటు బ్లాక్ వాటర్ వస్తది. ఓకే. ఆ బ్లాక్ వాటర్ మొత్తం ఒక 10 అడుగుల లోతు దాటిన తర్వాత ఇంకొద్ది పోయినాక మొత్తం కూలింగ్ వాటర్ వస్తది. ఇంకా కూల్ వస్తాం. అది ఇంకా మొత్తానికి డీకంపోజ్ ఇగ. అంటే పైనున్న వాటర్ అంతా నాకు కొద్దిగా కనపడతదనమాట అక్కడి దాకా. ఆ తర్వాత మొత్తానికి పోయినాక ఇంక రాడ్లు, ఈ పైన ఈ ప్లాస్టర్ ప్యారేజ్ అంటే గణేశుల విగ్రహాలకు వేసిన బూరు, అవును. ఈ నిమజ్జనం చేసిన ఇప్పుడు ఆహ్, పూజా సామాగ్రివి పూలు, కొబ్బరికాయలు ఇవన్నీ పడేసినంత లేలేనా కూడా ఒక 10, 15 ఫీట్ల వరకు మొత్తం అదే డస్ట్ ఉంటుంది సార్ అది. అబ్బా! ఆ డస్ట్‌లో కూడా మేము మొత్తం పలగొట్టుకొని అంటే అది ఇక్కడ జరగాల్సింది అదే సార్. నేను ప్రతి ఒక్కరికి ఏందంటే డెడ్ బాడీ తేలిన తర్వాత తీసేది గొప్ప పని కాదు. ఆన్ ద స్పాట్‌లో తన ప్రాణాలు పోయినా దేహం అక్కడ ఉంటది. ఆ దేహానికి లోపల తట్టుకొని వెళ్లి దాన్ని చీల్చుకొని ఆ బురదలకెళ్ళి, పూడ్లకెళ్ళి ఎత్తుకురావాలి మనిషిని. హ్మ్. అది నేను చేస్తున్న ఇక్కడ సాహసం అది. అంటే నా సాహసానికి నన్ను గుర్తించండి అని నేను అడగట్లేదు. కానీ ఇది చేయకూడదు. ఉన్నన్ని రోజులు రుబాబుగా బతకండి. మీ పిల్లల్ని బాగా చూసుకోండి. ఇప్పుడు ఇంత డెస్ట్‌లోకి పోతున్నా అంటే ఇప్పుడు నాకు కూడా ప్రాణమే సార్. నా భార్య, పిల్లలు అంటే నేను ఆహ్, నా నా సేఫ్టీ అనేది నేను మర్చిపోయాను ఎప్పుడో. కానీ అంత డెస్ట్‌లో కూడా ప్రాణానికి విలువ మర్చిపోయి దూకుతుర్రు కదా! వాళ్ళకేమొస్తుంది? హ్మ్. తప్పు చేసిన వాళ్ళేమో చనిపోతుర్రు. తప్పు చేయని వాళ్ళు చనిపోతుర్రు. తప్పు చేసిన వాళ్ళు రుబాబుగా తిరుగుతుర్రు బయట. హ్మ్. ఆ ధైర్యం ఉండాలి. ఆ 5 నిమిషాలు ఆలోచించండి. బతికే ధైర్యం ఉండాలి. ఒక 5 నిమిషాలు ఆలోచిస్తే దానికి ఆహ్, అర్థమైతది. దాని విలువ తెలుస్తది. ఈ మొత్తం ప్రాసెస్‌లో మీరు అత్ అత్యంత కఠినంగా అంటే చాలా కష్టమైంది ఈ బాడీని తీసుకురావడానికి అనిపించిన కేసేది? సార్ నేను అంత విలువ అంటే సార్ ఒక మేము నీళ్ళల్లో ఉన్నప్పుడు అనుకోకుండా ఒక అమ్మాయి దూకింది పైనుంచి. ఓకే. నీళ్ళల్లో దూకింది. అమ్మాయిని తీసినాము. అంటే అప్పుడు మేము రాడ్లు అంటే మాకు జీవనాధారము గణేశుని స్టాండ్‌లే కాబట్టి ఆ విగ్రహాల స్టాండ్ ఎక్కుతున్నప్పుడు అనుకోకుండా పైనుంచి దూకింది. అప్పుడు మేము ఎవరు కనపడం. అంటే లొకేషన్ అక్కడ పెద్ద ట్యాంక్ బండ్ పైన పెద్ద గజీబా ఉందక్కడ లాస్ట్‌కి. హ్మ్. ఆ గజీబా దగ్గరనే మేము లోపట అంటే మేము గజయితగలం సార్. మేము ఎక్కడి దాకైనా భూమిలోకి వెళ్ళిపోగలుగుతాం. ఆ! వెళ్ళిపోయి మా ఆధారం అంటే పైనుంచి చెత్త, పూలు, పూజ సామాగ్రి పడేస్తే మేము మట్టి తీసి కడుక్కొని గానీ ఏమైనా జీవనాధారం ఉపాధి దొరుకుతది కదా అన్నట్టు చిల్లర పైసలు అంటే దేవుని మొక్కుబడేది చిల్లర. అవునవునవును. ఆ చిల్లర అనేది భూమిలోకే పోతది. కాగితాలు కావు కదా పైన మీరు రావడానికి. ఆ పనిలో ఉన్నారు. ఆ పనిలో ఉన్నప్పుడు పైనుంచి దూకిందామ. ఆ! ఆమె దూకినప్పుడు ఏందంటే లోపట మేము డైరెక్ట్ వచ్చి మా తమ్ముని మీద పడ్డదామ. అబ్బా! మా తమ్ముడు అంటే పవన్ అనే అబ్బాయి ఉన్నాడు. ఆ పవన్ మీదనే పడ్డది. ఏదో గోడ మీద కూలి పడ్డట్టు మాకైపోయింది. అంటే అంత సడన్‌గా ఎవరు పడ్డారని చెప్పేసి ఆయన కూడా ఆమె పోయి కింద లోపల తూమ్ ఏదైతే ఉందో ఆమె పడడమే ఆమె చెంగు అది ఓని ఉంటది కదా హ్మ్. సార్ నాడ దారం ఏదైతే ఉందో వాళ్ళు ముడేసుకున్నప్పుడు ఒక లింకు రౌండ్‌గా ఉంటది. అది తలుక్కుంది ఆమెకి. హ్మ్. ఆ తలుక్కొని ఆమె పైనకి వస్తలేదు, పక్కకు పోతలేదు. హ్మ్. పైనుంచి ఏదో పడ్డది. ఏం పడ్డదని చెప్పేసి మళ్ళీ మేము పైకి వచ్చి చూస్తాం కదా! పబ్లిక్ మొత్తం జామ్ అయిపోయే సమయం అదిగ. హ్మ్. చూసినాము. ఎవరు లేరు. మేమిద్దరమే ఉన్నాం. కానీ ఆమెకు తెలవదు మేమున్నామని. హ్మ్. 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 అప్పుడే పబ్లిక్ వచ్చి నిలబడి మనిషి బాడీ అంటే ఒకటి పోయి మేము ముగ్గురం కనబడుతున్నాం ఆడ. ఆ! లేపుకొచ్చి దానికోసం ఒక 20, 30 నిమిషాలు తణుకులాడినాం. తీసుకొని పోయి అదొకటి జీవితంలో మర్చిపోలేనిది ఒకటి. తర్వాత మనిషిని ఒక 25 కేజీలు 25 కేజీల బియ్యం బస్తాలో ఒక ఆడ కూతురిని మూట కట్టి తీసుకుపోయి గౌరెల్లి మూసి నదిలో పడేసిండు ఆయన. అబ్బా! అది అసలు జీవితంలో మేము బస్తాలో మూట కట్టి నిలవలేసేసారు. 25 కేజీల బియ్యం బస్తాలో ఒక అమ్మాయిని మొత్తం ఇట్లా మూట కట్టి దాంట్లో పెట్టి ఆహ్, 11 రోజులు వాళ్ళకి దొరకలే. ఏసిన పట్టుకుర్రు. ఆమె ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆ పాప. హ్మ్. ఒక రూ. 1,00,000 60, 70 జీతం ఆమెకి. నల్లగొండ అతనిది. ట్రాప్ చేసిండు. ఆమె ఫేస్‌బుక్ పరిచయం అమ్మాయి. ఏదో ఇంక వాళ్ళ లైఫ్ అది. దొరికింది. ఓ 2, 3 లక్షలు ఆమె హెల్ప్ చేసింది. ఉన్నాడు, తిన్నాడు అన్నీ బానే చేసిండు. పెళ్లి చేసుకోనని అని అడిగినందుకు ఆ పాపని
కొట్టి కొద్దిగా కొన ఊపిరి ఉండగానే అంటే చనిపోయింది అనుకున్నాడు, బేవర్ది అయిపోయినామో చనిపోయింది అనుకొని తీసుకొచ్చి పడేసి చెప్పిండు ఆయన మొత్తం ఇట్లా ఇట్లా జరిగిందని. అది డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆ డెడ్ బాడీ దొరకట్లేదు. పాప పోలీసులు చాలా కష్టపడ్డారు. చంద్రగఢ్ పోలీస్ స్టేషన్ ఓకే. మేము 11 రోజు వరకు వాళ్ళు తేలడానికి ఆ రోజు నాకు వచ్చింది, సార్ శివ గారు ఈరోజు తప్పనిసరి మీరు ఇది అంటే అన్ని పోలీసు వాళ్ళు స్మెల్ స్టార్ట్ అయిందా? డీకంపోజ్ అయిపోయింది బాడీ. అంటే ఇక్కడ నుంచి మొత్తము వాటర్ ఎక్కడైతే ముడి కట్టిండో ప్యాకెట్ చేసిందా అక్కడ దిగిన వాటర్ దిగేది ఇక్కడ నుంచి అంతా అంటే ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే ఫ్రెష్ ఉంది. ఈ తల ముఖము ఎంటికలు మొత్తం తన హెయిర్ అన్ని అన్ని ఖరాబ్ అయిపోయినాయి. ఖరాబ్ అయిపోయి ఆ పాప అది కూడా చాలా డేంజర్. దాని తర్వాత ఇంకా నేను చెప్పుకుంటే పోనీ చేయండి ఈయన గౌరీ ఈయన గురుమూర్తి భార్యను ముక్కలు ముక్కలు చేసి కుక్కర్ ఉడకబెట్టిన మహానుభావుడు, ఆయన కూడా మర్చిపోదు. అది కూడా మీరే తీసారు? నేనే తీసిన. మాంసం అంతా బాత్రూంలో మటన్, అసలు ఒక కోడిని బోన్లెస్ చేయడానికనే మనుషులం ఆలోచిస్తాము, ఒక కుక్కను కొట్టాలంటే ఆలోచిస్తాము. అలాంటిది తన భార్యని, 2 పిల్లల తల్లిని ఏమని ఉంటే ఇవే సార్ నేను చెప్తున్నాను కదా, ఏమన్నా పక్కకి వెళ్ళిపోవాలి. కానీ ఒక దెబ్బ కొడితే రక్తం కాడితేనే బాధపడతాము. మాంసం మొత్తం ముక్కలు ముక్కలు అవయవాలన్నీ ఏర్పాటు చేసి అసలు అంత చూడలేదు. మొత్తం బొక్కలన్నీ నుజ్జు 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 చేసి రోకలు పొయ్యిలో కాల్చి దంచి గుమ్మరిచ్చిండు. అవి కూడా నేను ఎత్తుకొచ్చి ఐడెంటిఫై చేసిన. చెరువులోకి మీరు దూకినప్పుడు చెరువులో మొత్తం భూమిలోకి వెళ్ళి తీసుకొచ్చి ఎత్తినాం. ఆ ముద్దలు కనిపించింది, గంపల కడిగి ఎత్తుపోసినాం. అంటే 25 రోజులు అప్పటికి లేటు. మేజిస్ట్రేట్ గారికి ఖచ్చితంగా పెట్టుకున్నాడు, అలా పరచాలి. శివగారు, ఇప్పుడు ఇన్ని శవాలను బయటకు తీశారు కదా మీరు, బాడీలని, అంటే మామూలుగా అడుగుతున్నాను చెప్పండి, మీకు అసలు దెయ్యము ఆత్మలు ఇలాంటి భయం ఏమి లేదా? సార్ మనిషి అనేది అవన్నీ మూఢనమ్మకాలు సార్. అంటే ఇది ఇక్కడ కొన్ని నిజాలు. ఎందుకంటే చనిపోయిన ఆత్మ అనేది ఒక ఘోష రూపంలో తిరుగుతుంది. అంటే మేము డెడ్ బాడీ తీసేటప్పుడు ప్రతి ఒక్కరికి భయమైన సహజమే, మన నీడ మనకు శత్రువు. కానీ ఆ మూమెంట్లో నేను చేస్తున్నా అనేది అన్ని మర్చిపోతా. ఒక మనిషిని తీయాలి, అది తీస్తేనే ఒక అదే ఆడపిల్ల కావచ్చు, మోపిల్లాడు కావచ్చు, చిన్న బాబు కావచ్చు, 100% తీస్తాను వీళ్ళ. కానీ అది దెయ్యము భూతము అనేది మూఢనమ్మకాలు. అవి 100% తన ఆత్మ మనకు సహకరిస్తుంది కూడా. అంటే వాళ్ళు జిలగరిచ్చినట్టు నేనేదో చేస్తున్నా, ఇది 100% నాకు దొరకాలి, ఇది నేను దొరికితేనే నేను నా కుటుంబానికి వెళ్తున్నా అనేది ఆ మూమెంట్ లో మత్తి అనేది మర్చిపోతాను అనమాట. మర్చిపోయినా కూడా మేము సక్సెస్ అంటే ఒక నీడ, అదొక ప్రభావం. మీరు ఆ బాడీని ఎతికేటప్పుడు ఒక ఆత్మ ప్రభావం అయితే ఉంటుంది, ఆటోమేటిక్ వస్తుంది. ఏంటంటే అది ఇప్పుడు నేను ఒక మనిషిని సార్, ఇప్పుడు ఒక మనిషిని మట్టి తోతున్నామంటే ఏదో దొరుకుతుందని దేవులాడతారు. నేనంటే దేవులాడ ఒక ఆత్మ రూపంలో నన్ను ఆకర్షించి నేను ఇక్కడనే పడ్డాను, నేను ఈడనే ఉన్నాను, నన్ను వెతికి తీస్తే నా తల్లిదండ్రులకు నేను దొరుకుతాను, ఈ ఒక సహాయం నీతోటి అవుతుంది అనేది ఒక 10 నిమిషాలు మినిమం, ఒక 10 నిమిషాలే, అంతకంటే ఎక్కువ టైం కూడా లేదు. అలాంటి మాకు ఛాన్సార్లు కలిగినాయి. అంటే ఒకసారి ఇప్పుడు బాడీ నాదొక హోర్డింగ్ ఉంటుంది. నా హోర్డింగ్లో ఒక అమ్మాయి 22 సంవత్సరాలు ఒక పాపని తీస్తున్నాను నేను. తను ఒక శివశక్తి. ఆ శివశక్తి తీసినప్పుడు నేను 62 రోజులు మన స్థాయిలో లేను నేను. ఆమెకి ఒక ఎల్లమ్మ తల్లి జడల మొత్తము ఇట్లా క్యాప్లోనే, అంటే నేను తీసిన తర్వాత తెలిసి నాకు ఒక అమ్మాయి యాక్చువల్లీ మగపిల్లాడు అనుకుని ఇట్లా తీసాల కల్లా దాని బాడీని చూసి కూడా గుర్తించలేను. ఆ పార్ట్స్ ఒక ఆడపిల్ల పార్ట్స్ని చూసి కూడా లేడీ అనేతారు లేదనమాట. ఆ బాడీ మొత్తం మగపిల్లాడే కదా. అప్పుడు ఇట్లా నేను తీస్తా కదా, ఇది హెయిర్ మొత్తం నెత్తులకి వెళ్ళి పడిపోయింది అనమాట. బాగా ఇంత ఉంటుంది, ఈ క్యాప్ ఇట్లా వేసుకుంది దాని. అప్పుడు తీసినప్పుడు అయితే నేను నా దేహానికి ఏదో ఆకర్షించినట్టు నేను తీసిన తర్వాత 60 రోజుల వరకు నేను మనిషి రూపం లేదు. అది మా ఫ్యామిలీ చెప్తే నాకు తెలిసి నన్ను ఈ దేవుళ్ళ కాడికి అక్కడ జాంగీర్ పీర్ బాబా దర్గా దగ్గరికి ఇట్లా తీసుకెళ్ళారు. అప్పుడు ఎవరైతే హీరో తీసిండో, అంటే ఇక నిజంగా అక్షరాలు చెప్పాలంటే నేను అలాంటి బాడీ తీసినప్పుడు ఒక 3-4 రోజుల వరకు నేను కొంచెం మైండ్ అప్సెట్లోనే ఉంటుంది సార్. అది తన ఆత్మ నన్ను ఎప్పుడైతే వదులుకుంటుందో
అప్పుడు నా ఫ్యామిలీ మీద నాకు ఎక్కువ అరే నేను ఏదో చేశాను ఈరోజు మంచి పని చేశాను కదా అది అనేది ఫీలింగ్ ఉంటుంది. అది ఉన్నంత వరకు మా ఫ్యామిలీ నా మీద సఫర్ అయితే ఉంటారు. అంటే నాకు నేను అరవడము, నాకు నేను చెప్పుకోవడం, నేనే మాట్లాడుకోవడము, ఇలాంటివి ఉంటాయి. ఇలా 100%. అంటే ఇది నిజం, ఉమ్, ఈ ఉమ్, ఆత్మఘోష నిజం. కానీ పట్టుకుంది, దయ్యమైంది, భూతమైంది అనేది అబద్ధం. ఉమ్, 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 ఉమ్. అది బట్ జస్ట్ ఆ ఒక్క కేసులో మాత్రం 60 రోజులు ఇబ్బంది 60 పడ్డారు. రోజులు ఆ అమ్మాయి. కానీ ఈ రోజు శివ అనే తెలియడానికి కారణం కూడా ఆ ఒక పిక్కే నా లైఫ్ కి జర్నీ. ఉమ్, ఈ రోజు ప్రపంచం యావత్తు ప్రపంచానికి ట్యాంక్ బండు అనేది ఒక చెరువు. ఉమ్, ట్యాంక్ బండ్ అనేది ఒక చెరువు. ఆ చెరువులోనే ఈ ఒక మనిషి ఇక్కడ జీవిస్తున్నాడు అని తెలియడానికి కారణం ఆ అమ్మాయి. ఉమ్, ఉమ్, 60 రోజుల్లో నేను ఆ ఘర్షణని ఎంత పోరాడినో నాకు తెలియదు. కానీ 60 రోజుల తర్వాత 60 తర్వాత ఏదో జరిగింది. అప్పుడే ఈనాడు వాళ్ళు రావడము, మీరు మీడియా మిత్రులందరూ రావడము, ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంటుంది, డెడ్ బాడీలు తీస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు ఈడ, ఈ ప్రపంచాన్ని తెలిసినది ఆ ఒక ఫోటో. అక్కడి నుంచి లైఫ్ నా మారిపోయింది. లైఫ్ మొత్తం అంటే ఈరోజు రేపు నేను చనిపోయినా కూడా మా ఒక ట్యాంక్ బండ్ శివ అనే గుర్తింపు నాకు దొరికింది. అంటే నా తల్లికి నేను ఏదైతే ఇవ్వాలనుకున్నానో నా తల్లికి నేను ఇవ్వలేకపోయినా ఈ యొక్క పేరు అయితే ఖచ్చితంగా ఇవ్వగలుగుతా. నా కొడుకే అబ్బాయి ఉమ్, 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 ఉమ్. అనేంత స్థాయికి నేను వెళ్ళిపోయినా.